అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్‌కి స్వాగతం. ఇవాళ మీకోసం 3 G+1లు తీసుకొచ్చాను. ఒక్కొక్క దాని డీటెయిల్స్ చెప్పుకుంటూ పోతాను చూడండి. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి మనకి G+1 కన్‌స్ట్రక్షన్ 200 స్క్వేర్ యార్డ్స్‌లో ఉందండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. మీరు ఎవరైనా తూర్పు ద్వారంలో చూస్తుంటే ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 200 స్క్వేర్ యార్డ్స్ ఉంది. 36x50 డైమెన్షన్ మంచి డైమెన్షన్. 36x50 డైమెన్షన్ అయితే ఇక మీకు దాదాపుగా స్క్వేర్‌గా వస్తుంది. బిల్డింగ్ బాగుంటుంది. కింద 2 BHK వచ్చింది. పైన 2 BHK వచ్చిందండి. కింద 2 బెడ్రూమ్లు హాలు కిచెను, పైన కూడా 2 బెడ్రూమ్లు హాలు కిచెన్ రావడం జరిగింది. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. సో లిఫ్ట్ పెట్టుకోవాలి, పైన ఇంకో ఫ్లోర్ వేసుకోవాలి, పైన 2 ఫ్లోర్లు వేసుకోవాలనుకున్నా సరే 200 స్క్వేర్ యార్డ్స్ బిల్డింగ్ కాబట్టి మీకు కన్స్ట్రక్షన్ కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట. బిల్డింగ్ లొకేషన్ వచ్చేసి బండ్లగూడ లొకేషన్లో ఉంది. ఈసీఎల్ కుషాయిగూడ నాగారం తర్వాత బండ్లగూడ అనమాట. బిల్డింగ్ ప్రైస్ ఇంచుమించు 1,40,00,000 వరకు కోట్ చేస్తున్నారు. 1,40,00,000 వరకు కోట్ చేస్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. మంచి ప్రాపర్టీ, మంచి లొకేషన్. మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే హార్డ్లీ ప్రాపర్టీ అనేది మనకి ఒక 1/2 కిలోమీటరే ఉంటుందన్నమాట. మంచి లొకేషన్లో ఉంది. ఈ ప్రాపర్టీ హైయెస్ట్ అనమాట. మన దగ్గర ఉన్న వాటిలో 200 గజాలు ఏదైనా కావాలనుకుంటే ఈ ప్రాపర్టీని మీరు కన్సిడర్ చేయొచ్చు. సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి రెండో ప్రాపర్టీ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అనమాట. నార్త్ ఫేసింగ్ 125 స్క్వేర్ యార్డ్స్ ఉంది. ఉత్తర ద్వారం 125 గజాలు. ఇది కూడా G+1 కింద 2 BHK పైన 2 BHK రావడం జరిగింది. 2 బెడ్రూమ్లు హాలు కిచెన్ కింద వస్తుంది. పైన 2 బెడ్రూమ్లు హాలు కిచెన్ రావడం జరిగింది. ఇది మెయిన్ రోడ్ ఏదైతే బస్ రూట్ ఉంటుందో బస్ రూట్ నుంచి హార్డ్ 2 నిమిషాలు నడుచుకుంటూ వెళ్తే ఈ ప్రాపర్టీకి వెళ్ళిపోవచ్చు అనమాట. అంత దగ్గరగా ఉంది. కంపేర్లీ చూసుకుంటే ఇంతకుముందు ప్రాపర్టీతో పోల్చుకుంటే ఈ ప్రాపర్టీ వాల్యూ చాలా తక్కువ. 99 లక్షలు కోట్ చేస్తాం. 99 lakhs అనమాట. నెగోషియబుల్ ఉంటుంది. మెయిన్ రోడ్కి బాగా దగ్గర. దీని లొకేషన్ కూడా బండ్లగూడ లొకేషన్. ఈసీఎల్ కుషాయిగూడ నాగారం తర్వాత బండ్లగూడ అనమాట. మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే 2 నిమిషాలు కేవలం 2 minutes వాక్ చేసుకుంటూ ఈ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అంత దగ్గర ఉంటుంది ఈ బిల్డింగ్. సో మీరు ఎవరైనా 1 CR లోపలే కావాలనుకుంటున్నారు G+1 అయితే ఈ ప్రాపర్టీని కన్సిడర్ చేయొచ్చు. ఈ ప్రాపర్టీ అయితే మీకు 99 lakhs కోట్ చేస్తున్నారు. నార్త్ ఫేసింగ్ 125 స్క్వేర్ యార్డ్స్. ఈజీ బడ్జెట్ అనమాట. ఈజీ బడ్జెట్లో ఈ ప్రాపర్టీ అనేది మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి మళ్ళీ ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీయే. ఇది కంపేర్లీ ఇంకా తక్కువ బడ్జెట్. ఇదైతే 95 lakhs అనమాట. కేవలం 95 lakhsకి మీకు 133 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ G+1 కింద 2 BHK పైన 2 BHK రావడం జరిగింది. మీకు డైమెన్షన్ కూడా మంచి డైమెన్షన్ 24x50 డైమెన్షన్ మంచి డైమెన్షను. G+1 కింద 2 BHK పైన 2 BHK రెంట్స్కి ఇవ్వడానికి బాగుంటుంది. ఇది కూడా బండ్లగూడ లొకేషన్లో ఉంది. దీని ప్రైస్ ఇంతకుముందు చెప్పిన వాటితో పోల్చుకుంటే స్టార్టింగ్ 1,40,00,000 తర్వాత 99 లక్షలు. ఈ ప్రాపర్టీ అయితే కేవలం 95 lakhs మాత్రమే. 90 లక్షలు ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరం ఉంటుందండి. రెంట్స్కి ఇవ్వడానికి బాగుంటుంది. సో మీ బడ్జెట్ టైట్ బడ్జెట్ 1 CR లోపలే చూస్తున్నారు, ఈస్ట్ ఫేసింగ్ కావాలనుకుంటే ఈ ప్రాపర్టీని కన్సిడర్ చేయొచ్చు. 133 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ బండ్లగూడ లొకేషన్లో ఉంది. కింద 2 BHK పైన 2 BHK. సో ఇవి మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్. మీరు ఎవరైనా G+1 చూస్తున్నారంటే ఈ 3 ప్రాపర్టీస్లో ఏదైనా ప్రాపర్టీ మీకు ఇంట్రెస్ట్ అయితే చూసి నాకు కాల్ చేయండి. నా ఆఫీస్ వచ్చేసి బండ్లగూడ మెయిన్ రోడ్ మీద ఉంటుంది. ఈసీఎల్ కుషాయిగూడ నాగారం తర్వాత బండ్లగూడ మెయిన్ రోడ్ నుంచి రెండో బిట్టే ఉంటుంది అన్నమాట. రవితేజ రియల్ ఎస్టేట్ అని మీరు గూగుల్లో టైప్ చేసినా సరే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఆఫీస్కి వస్తే మీ బడ్జెట్ బట్టి నా దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. నాకు తెలిసిన చాలామంది బిల్డర్స్ ఉన్నారు. మీ బడ్జెట్ బట్టి మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఏదైనా ప్రాపర్టీ కావాలంటే నేను సజెస్ట్ చేయడం జరుగుతుంది. లేదు ఏ ప్రాపర్టీ కూడా నచ్చట్లేదు నేను కట్టించుకుంటారంటే నా దగ్గర ఉన్న బిల్డర్స్ ఎవరికైనా ప్లాట్ ఉంటే వెతికిస్తాను. వాళ్ళతో మీరు టైప్ అయ్యి మీకు నచ్చినట్టుగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి. థ్యాంక్ యూ.